కృష్ణం వందే జగద్గురు ప్రేక్షకులకు నమస్కారములు. భగవద్గీత మొదటి అధ్యాయంలో 2వ శ్లోకం. సంజయ ఉవాచ. ఆయన ప్రశ్న అడిగాడు కదా, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండవులు ఏం చేస్తున్నారు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. ఆయన సమాధానం చెబుతున్నాడు సంజయుడు. దృష్ట్వాతు పాండవానేకం యుడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓ మహారాజా, ఏం జరిగిందని అడుగుతున్నావుగా, చెప్తున్నాను విను. నీ యువరాజు అయినటువంటి దుర్యోధనుడు ఉన్నాడే, అతను ఏం చేశాడంటే రెండు వైపులా, ఒకవైపు పాండవ సైన్యం, ఒకవైపు కౌరవ సైన్యం రెండు మోహరించి ఉన్నారు సిద్ధంగా. ఇంకా శంఖనాదం చేసి యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో నీ కొడుకైనటువంటి దుర్యోధనుడు ఏం చేశాడంటే ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇట్లా అన్నాడు. అంటే ఏం లేదు, ఇంకా ఆయన ఏదో ఇప్పుడు మనకు చూడండి, తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉత్సవాలు జరుగుతుంటే భద్రాచలంలో మనకు రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటారు జరిగినట్టు. అట్లాగే ఇక్కడ ఈ సంజయుడు కూడా అక్కడ ఏం జరిగిందో జరిగినట్టు చెప్తున్నాడు. ఇతని కల్పనలు ఏమి ఉండవు ఇక్కడ భగవద్గీతలో. భగవద్గీత కాదు, అసలు భారతంలో మొత్తంలో కూడా పైకి మనకు సంజయుడు మాట్లాడినట్టు కనిపించినా సంజయుడు సొంత అభిప్రాయాలు మాత్రం కాదు. అక్కడ ఏం జరిగిందో అది చెప్తున్నాడు. ఏమైందిటండి, ఆచార్యము చూడండి, ఇక్కడ విశేషం ఏంటంటే దుర్యోధనుడు ద్రోణాచార్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నట్టండి. ఇదొక విచిత్రం కదండి. అసలు సేనానాయకుడు ఎవడంటే ఆ సైన్యానికి యుద్ధ ప్రారంభంలో భీష్ముడిని సేనానాయకుడు చేశారు. సరే, అక్కడేమో దృష్టద్యుమ్నుడిని సేనానాయకుడు చేశారు పాండవులు. ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఏదైనా మాట్లాడాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? భీష్ముడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. కానీ ఈ లోపల ఒక అనుమానం ఉంది. బేరీజు వేసుకుంటే భీష్ముడి మీద ద్రోణుడి కంటే కూడా నాకు ఉపకారం చేసేది ద్రోణుడే అనేటువంటి ఒక ఇది లోపల మనసులో ఉందండి దుర్యోధనుడికి అంతర్గతంగా. అందువల్ల అతను ఏం చేశాడంటే, ఎంతైనా భీష్ముడు పాండవుల పక్షపాతి, నా కష్టం ఏదో యుద్ధం మొదట్లో ద్రోణుడితో చెప్పుకుంటే అనే ఆలోచన కలిగిందో ఏమో, ద్రోణాచార్య గారి దగ్గరికి వెళ్ళాడు. లేదా గురువు గారు కదా, ఏదో చేతులు కట్టుకొని ఆయన దగ్గర ప్రాధేయపడితే శిష్యుడి మీద ఏమన్నా కనికరం చూపెడతాడనో ఏం ఆలోచన వచ్చిందో వెళ్ళాడు అని చెబుతున్నాడు. 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచము వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అని గురువుగారితో అంటున్నట. ఓ గురువుగారు నమస్కారం అండి, మీరు పశ్యేతాం ఏతాం పాండుపుత్రాణం మహతీంచము పశ్య. ఓ గురువుగారు, ఆ పాండవుల యొక్క ఇతనికి అస్సలు ఏంటో మొదటి నుంచి వాడికి అపనమ్మకం అనమాట ఆ దుర్యోధనుడికి. ఆ గొప్ప సైన్యాన్ని ఎవడిది గొప్ప సైన్యం? నిజానికి తనది గొప్ప సైన్యం. తంది 18 అక్షోహిణీలు, తంది 11 అక్షోహిణీలు, పాండవులది 7 అక్షోహిణీలు, మొత్తం 18 అక్షోహిణీలండి సైన్యం భారత యుద్ధంలో. దాంట్లో 11 ఉన్నవాడు తనది గొప్పదా, 7 అక్షోహిణి ఉన్నవాడు పాండవులు గొప్పదా? అంటే 7 అక్షోహిణులు ఉన్నా ఏమో వాళ్ళే జయిస్తారేమో ఒక సంశయం అనమాట మనసులో. అందుకని అంటున్నట్ట, పాండుపుత్రాణం మహతీంచము, పాండవుల యొక్క గొప్పదైనటువంటి చెము అంటే సైన్యం. పాండవుల యొక్క గొప్పదైనటువంటి సైన్యాన్ని ఆచార్య, ఓ గురువుగారు మీరు పశ్య, మీరు ఒకసారి చూడండి. పైగా దానికి ఎవరు నాయకుడిగా ఉన్నాడు? ద్రుపదపుత్రేణ, దృష్టద్యుమ్నుడు దానికి నాయకుడిగా ఉన్నాడు. దృష్టద్యుమ్నుడు నాయకుడిగా ఉన్నాడు అంటే ఎవరిట? అక్కడ మళ్ళీ ఇంకో విశేషణ. అయ్యా, ఆ దృష్టద్యుమ్నుడు కూడా మీ శిష్యుడేనండి. అర్జునుడు ఈయన శిష్యుడే, పాండవులు ఈయన శిష్యులే, తనువు ఈయన శిష్యుడే. అక్కడ సేనానాయకుడైనటువంటి దృష్టద్యుమ్నుడు కూడా ఈయన అని దెప్పిపడుస్తున్నాడు. చూడండి గురువుగారు, మీ శిష్యుడే ఇప్పుడు అక్కడ నాయకుడిగా ఉన్నాడు పాండవులకి అని చెప్పి ఊరుకున్నట్టండి. ఇవన్నీ వింటున్నాడు ధృతరాష్ట్రుడు. ఆ తర్వాత 4వ శ్లోకంలో వచ్చినట్టుగా అత్ర శూరాః మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః
దృష్టకేతుశ్చ చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విశ్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సుభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఓ గురువుగారు, అక్కడ చాలామంది ఉన్నారండి, వాళ్ళందరూ నాకు కనపడుతున్నారు. సాత్యకి ఏమండి, విరాటుడు, మహారథి అయినటువంటి ద్రుపద మహారాజు, భీమార్జునులు, ఎంతమంది ఉన్నారండి అక్కడ. మరి కాశీరాజు అని ఈ పేర్లు వరుసగా చదివాడండి. చదివి ఆ తర్వాత అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5గురు సంతానం, వీళ్ళందరూ కూడా అటువైపు ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది. ఈ విధంగా మరి ముందు ఎవరైనా యుద్ధానికి వెళ్ళినవాడో తనకు విశ్వాసం ఉండాలి, తన సైన్యం మీద విశ్వాసం ఉండాలి, తన సేనానాయకుడిని ప్రశంసించాలి. కానీ ఇక్కడ విపరీతం ఏంటంటే, ఈ దుర్యోధనుడు చేసినటువంటి ఈ తెలివి తక్కువ పని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడండి. మీ అబ్బాయి వెళ్ళి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు మధ్యలో, ఆయనతో ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు, అయ్యా మా గురువుగారు, మన వైపు కూడా ఉన్నారులేండి మంచివాళ్ళు, అస్మాకంతు విశిష్టాయే, మనవైపు కూడా కొంతమంది ఉన్నారు, మనవైపు ఏం తక్కువ కాదు. ఎవరున్నారు మనవైపు? భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, మనవైపు కూడా మీరున్నారు కదండి, మీరు గొప్పవాళ్ళే, మీరేం తక్కువ వాళ్ళేంటి. భీష్ముడు ఉన్నాడు, మహానుభావుడు ఆయన, అసలు ఆయన ఒక్కడ చాలు యుద్ధంలో విజయం పొందడానికి. కర్ణుడు ఉన్నాడు, కృపుడున్నాడు, అశ్వత్థామ, వికర్ణశ్చ, సౌమదత్తిస్తద. వికర్ణుడు అంటే చాలామంది ఏదో కర్ణుడు కొనుక్కుంటారు కాదండి, ధృతరాష్ట్రుడు కొడుకే వికర్ణుడు. అందువల్ల వికర్ణుడు ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయ్యా మనకు కనిపిస్తున్నది. అన్యేచ బహవస్సూరాః మదర్థే త్యక్త జీవితాః. మళ్ళీ ఇక్కడ ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నాడు. ఇంకా చాలామంది మన సైన్యం ఉన్నారు. కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ చెప్పిన పేర్లే తక్కువ. పాండవుల భయం, పాండవుల పేర్లు ఎక్కువ చెప్పాడు ఈ భగవద్గీతలో, ఇక్కడ తక్కువ పేర్లు చెప్పాడు. చెప్పి అన్యేచ బహవస్సూరాః, అనేక మంది, చాలామంది వీరులు మన వైపు కూడా గురువుగారు ఉన్నారు. కానీ ఒక విషయం ఉండవు, వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు తెలుసా? మదర్థే త్యక్త జీవితాః. మదర్థే, నా కోసం జీవితాన్ని అర్పించే వాళ్ళందరూ కూడా మన పక్షంలో కూడా ఉన్నారు అని అప్పుడు ఇంకొక మాట అంటున్నాడండి 10వ శ్లోకంలో. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తంతు ఇదమేషాం బలం భీమాభిరక్షితం అని అక్కడికి మళ్ళీ కొంచెం తనకి ధైర్యం తెచ్చుకున్నాడు. మన సైన్యం అండి అపర్యాప్తం అండి, మనది అపరిమితమైన సైన్యం, అది భీష్ముడి చేత ఇప్పటికి భీష్ముడి గుర్తించాడు, ఇది భీష్ముడి చేత రక్షింపబడుతున్నది ఆయన సేనానాయకుడు. అక్కడ అది పర్యాప్తం. పాండవుల సైన్యం పరిమితమే, అది ఎవరి చేత రక్షింపబడుతున్నది? భీముడి చేత రక్షింపబడుతున్నది. దృష్టజుమ్నుడు అనాలి, కానీ భీముడంటే వీడికి భయం. చివరికి ఆ భీముడు తొడలు విరగొట్టడం వల్ల యుద్ధం పరిసమాప్తం అయింది. ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయినాడు. అంటే రాజుగారు మరణిస్తే యుద్ధం అయిపోయినట్టే కదా. అందుకని ఇతనికి మొదటి నుంచి కూడా యుద్ధంలో భీముడు భయం కాబట్టి అక్కడ జుమ్నుడి చేత రక్షింపబడదు అనకుండా భీమాభిరక్షితం అన్నాడు 10వ శ్లోకంలోనండి. ఈ విధంగా మరి ఆయన ఏంటంటే ధర్మాన్ని ఆచరించేవాడు నిర్భయంగా ఉంటాడండి. కానీ ఏంటంటే అధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు ఎంత సంపద ఉన్నా, ఎంత అంగబలం అర్థబలం ఉన్నా లోపల బెరుగుగానే ఉంటుందండి. ఏమవుతుందో, ఎక్కడికి వెళ్ళినా వాడికి భయమే. ఎందుకని? వాడు చేసిన అధర్మాలే వాడి వెనకాల వాడిని హెచ్చరిస్తుంటాయి. ఇక్కడ అదే పరిస్థితి దుర్యోధనుడికి. అందువల్ల ఏంటన్నమాట, పైకి ఏదో బెట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప లోపల మాత్రం అతనికి నేను అధర్మం ద్వారా ఈ యుద్ధానికి వచ్చాను అనేటువంటి ఒక భయం మనకు ఇతడు చెప్పినటువంటి ఈ శ్లోకాల్లో మనం కనిపిస్తూ ఉంటుంది. స్వస్తి.